లోక కళ్యాణం కోసం భూపాలపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాత వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి గారు తిరుపతికి కాలినడకన వస్తా అని మొక్కుకున్న సందర్భంలో భూపాలపల్లి నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర రేపటికి తిరుపతికి చేరనుంది. పాదయాత్రకు సంబంధించి B1 న్యూస్ తో మాట్లాడడానికి ప్రస్తుతం గండ్ర జ్యోతి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం. ఒక సంకల్పంతో తిరుపతి దేవస్థానానికి మీరు కాలినడకన వెళ్తున్నారు. పాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది. మీ పాదయాత్రలో అనుభవాలని ఒకసారి మా B1 వ్యూవర్స్ కోసం చెప్పండి. 23 రోజుల పాదయాత్ర చక్కగా జరిగింది అని చెప్పొచ్చు. అదేవిధంగా కొన్ని ఇబ్బందులు, కొన్ని అనుభవాలు, మధుర స్మృతులు అన్నిటి మధ్యలో ఈ 23 రోజుల పాదయాత్ర తిరుమలకి సాగింది. ఏది ఏమైనా భగవత్ సంకల్పం చాలా గొప్పది అనే భావం నాలో కలిగింది. మరి ఇవాళ ఈ 23 రోజులలో తెలంగాణలో భూపాలపల్లిలో మొదలుపెట్టి ఇవాళ చిత్తూరు జిల్లాకి ఇవాళ కుక్కలదొడ్డి అనే గ్రామానికి చేరుకోవడం జరిగింది. రేపు ఇక్కడి నుంచి మరి స్వామి దగ్గరికి పోయే టైం ఆసన్నమైంది. ఈ 23 రోజులలో మరి తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, చాలా చక్కగా అందరూ కూడా మమ్మల్ని ఎంతో మరి ఆశీర్వదించి, ఎంతో ప్రేమాభిమానాలు చూపించి, ఇట్లాంటి సంకల్పంతో మీరు చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర చాలా గొప్పది అని అందరూ కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వడం, మరి ఇట్లాంటి మధుర స్మృతుల మధ్యలో నా పాదయాత్ర సాగింది. చాలా సంతోషం. మేడం, అసలు ఈ ఆలయం భూపాలపల్లిలో నిర్మించాలని అనుకోవడం ప్లస్ ఈ ఆలయం నిర్మించిన తర్వాత ఈ తిరుపతికి కాలనీ నడకల రావాలని అసలు మీకు ఎందుకు అనిపించింది? ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళము, ప్రజా జీవితంలో ఉన్నాము, మరి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళం. తిరుపతికి వెళ్ళి ఎప్పుడు కూడా మరి మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి, ఎప్పుడు కూడా మరి తిరుపతికి పోయినప్పుడంతా ఇట్లా కూడా మన దగ్గర ఒక చిన్న ఆలయం ఉంటే బాగుండు అని ఎప్పుడు అనుకునేదాన్ని, నాకు ఒక కోరిక. సో అట్లాంటి సమయంలో మరి ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రమణారెడ్డి గారు కూడా గుడి కట్టాలని అనుకున్నటువంటి సంకల్పం వారిది. వచ్చినటువంటి సంకల్పంతో అది తొందరగా అక్కడ గుడి నిర్మాణం అయింది. గుడి నిర్మాణం చేసేటప్పుడే అనిపించింది, ఒక ఇల్లు కట్టుకుంటేనే మనము ఇంత తొందరగా పూర్తి కావాలి, ఇట్లా అట్లా అని మనం దండం పెట్టుకుంటాం. కానీ ఒక భగవంతుడి కోసం ఆలయం కడుతున్నప్పుడు మన వంతుగా మనం ఏదైనా మరి స్వామికి అర్పించాలి అనే ఒక ఆలోచనతోని మరి ఆ రోజు ఫుడ్ తీసుకోకపోవడం కానివ్వండి, ఇట్లాంటి నాకు చేతరైనంత వరకు, శక్తి ఉన్నంత వరకు. ఎందుకంటే ఏదైనా చేస్తే ధనంతో చేయొచ్చు, లేకుంటే శారీరకమైనటువంటి శ్రమతో చేయొచ్చు, నామంతో చేయవచ్చు. అట్లాంటి సందర్భంలో నేను మరి స్వామికి నేను పాదయాత్ర వస్తా అని మొక్కుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది తరతరాలుగా ఉండేటువంటి ఆలయం. ఇవాళ ఇక్కడితో అయిపోయేది కాదు. అది ఎంతో మందికి వాళ్ళ కోరికలను కానివ్వండి, వాళ్ళ బాధలను కానివ్వండి, ఒక గుడికి ఎందుకు వెళ్తాం? ఒక నమ్మకం, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి దగ్గరికి పోయి మరి కోరికలు చెప్పుకోవడం, మన బాధలు చెప్పుకోవడం. అక్కడికి పోయినామంటే అన్నీ బాగా అయిపోతాయనే నమ్మకంతో పోయేటువంటి మరి ఆలయం కాబట్టి ఆ ఆలయానికి మరి మంచి పవర్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నటువంటి స్వామి మరి ఆశీస్సులు, మరి ఆ కృపా కటాక్షాలు ఉండాలని మరి నాతో చేతనైంది చేస్తా అని నేను ఆ రోజు మరి పాదయాత్ర మొక్కుకోవడం జరిగింది. ఆలయం నిర్మాణం కూడా తొందరగానే జరిగింది. ఈ జరిగిన వెంటనే మీరు తిరుపతికి వెళ్దామని మొక్కుకున్నారు. అసలు ఇదంతా కార్యాచరణ ఒకసారి రివైండ్ చేసుకుంటే స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చక్కటి అనుభూతి, చాలా గొప్ప సంకల్పం. మరి భగవంతుడు నాకు ఇచ్చిండు అనే సంతోషం, ఈ మధుర స్మృతి నాకు ఎప్పుడు గుర్తుండిపోయేటువంటి సంఘటనగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే గతంలో మీరు అడిగినప్పుడు కూడా అదే చెప్పినాం. 2022లో మరి గుడి కట్టాలి అనే సంకల్పం రమణారెడ్డి గారికి, మరి ఎమ్మెల్యే గారికి వచ్చినటువంటి సంకల్పం వారికి. మరి ఆ రోజు ఉన్నటువంటి ఆ సందర్భంలో ఎక్కడ గుడి కడితే బాగుంటుంది అని చూసిన సందర్భంలో మరి అక్కడ క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి స్థలంలో మరి నేషనల్ హైవే మీద మరి మంచి భక్తులకి రాకపోకల మీద వచ్చిపోయే వాళ్ళకి దర్శనం చేసుకోవడానికి మరి భూపాలపల్లి ఒక మున్సిపాలిటీ
అక్కడ జెన్కో, సింగరేణి ఇవన్నీ ఉన్నాయి. అక్కడ జనసందోహం ఎక్కువ. అది ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా చేస్తే బాగుంటుంది. మరి స్వతహాగా మేము ఇద్దరం కూడా మరి వెంకటేశ్వర స్వామి భక్తులం. ప్రతి సంవత్సరంలో 2 సార్లు ఎప్పుడు కూడా తిరుపతికి పోయేటువంటి సందర్భంలో ఇక్కడ కూడా ఒక మంచి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేయాలని సంకల్పం వచ్చిన వెంటనే అక్కడ మరి శిలాన్యాసం చేయడం, వెంటనే మరి పనులు ప్రారంభించడం, చక మరి అన్నీ జరగడం జరిగింది. ఆ రోజు గతంలో కూడా చెప్పిన, ఎందుకంటే ఆలయం కట్టేటప్పుడు శిలాన్యాసం చేసిన తర్వాత దేవుణ్ణి ప్రతిష్ట ఎంత తొందరగా చేస్తే అంత మంచి మరి పవర్ ఉంటుంది, మంచి బాగా అందరికీ మంచి జరుగుతుంది, అంతా మంచిది అనేది మరి నేను వినడం జరిగింది. అందుకనే వెంటనే మరి తొందరగా పనులు పూర్తి చేసి 14 నెలలలో మూల విరాట్ని ప్రతిష్ట చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేసేటప్పుడే, శిలాన్యాసం చేసేటప్పుడే మరి అన్నీ బాగా జరిగి అంతా మంచిగా అయిపోయిన తర్వాత పాదయాత్రగా వస్తా అని మొక్కుకోవడం జరిగింది. మరి ఆ మొక్కే ఈరోజు 2022లో శిలాన్యాసం, 2023లో మూల విరాట్ని ప్రతిష్ట చేయడం, 24 జనవరి 20వ తారీఖు నుంచి పాదయాత్ర ప్రారంభించి మరి ఈ కార్యక్రమం చేస్తున్నా అంటే నిజంగా అక్కడ మరి భూపాలపల్లిలో ఆలయం నిర్మాణం చేసినటువంటి అక్కడ చాలా గొప్ప వైభవం ఇంకా చాలా, ఎందుకంటే మంచి జరిగే అవకాశం తప్పకుండా అక్కడ ఉంది అనేది నా భావన. పాదయాత్ర చేస్తా అని డిసైడ్ అయినప్పుడు సార్తో ఈ విషయాన్ని పంచుకున్నప్పుడు సార్ ఎలా రియాక్ట్ అయ్యారు, ఏమన్నారు? అసలు గుడి కట్టేటప్పుడే నేను పాదయాత్ర చేస్తా అనేది నేను చెప్పలేదు సార్కి. ఎందుకంటే శిలాన్యాసం చేసిన రోజే, ఆ రోజే నేను ఇంటికి వచ్చిన తర్వాత మరి శిలాన్యాసం చేసిన రోజు నేను ఈ రోజు నుంచి సాత్విక ఆహారమే తీసుకుంటా, పండ్లు, ఉడికిన పదార్థాలు ఏమీ తీసుకోకుండా ఒక ఆలయం నిర్మాణం చేసేటప్పుడు ఒక భగవత్ కార్యక్రమం చేస్తున్నాం. దానికి మరి మంచి ఒక స్వచ్ఛమైనటువంటి మనసుతోని ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇట్లాంటివి చేయాలనేది నాకు వచ్చినటువంటి ఆలోచన. ఆ రోజు నేను ఇంట్లో కూడా చెప్పినప్పుడే ఇంట్లో కొంత ఈ రోజు నుంచి గుడి పూర్తయ్యే వరకు నువ్వు తినకుండా ఎలా ఉంటావు అనేది మరి కొంచెం సార్ కానీ పిల్లలు కానీ బాధపడి ఇట్లాంటి మొక్కులు ఎందుకు మొక్కుతావు అని బాధపడ్డటువంటి సంఘటన ఉంది. కాబట్టి ఆ రోజు వెంటనే నేను కాలినడక విషయం చెప్పలేదు. ఒక దాదాపుగా ప్రతిష్ట అయిన తర్వాత, ప్రతిష్ట అయ్యే ముందు మరి ప్రతిష్ట చేసిన తర్వాత నేను కాలినడకన చేస్తా అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు కొంత బాధపడ్డారు సార్, వెంటనే పిల్లలు కూడా బాధపడ్డారు. అసలు నువ్వేమనుకుంటున్నావు మమ్మీ, ఇంత పెద్ద మొక్కులు ఎందుకు మొక్కుతావు నువ్వు, ఇక్కడ నుంచి తిరుపతి ఇక్కడ మామూలుగా దాదాపు 700 కిలోమీటర్లు ఉందని మరి కొంత బాధపడ్డటువంటి మాట వాస్తవం. కానీ నువ్వు ఎందుకు చేస్తావు అనేది నన్ను ఎవరు కూడా మరి సార్ కానీ పిల్లలు కానీ ఎవరు కూడా మరి ఖండించలేదు. ఎందుకంటే ఒకసారి అన్నది అంటే ఇంకా చెయ్యక మానుకోదు అనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా నన్ను ఏమీ చెయ్యొద్దని ఏమి రిస్ట్రిక్ట్ చేయలేదు. ఇవాళ మరి నిజంగా ఆ భగవంతుడి దయా ఆశీస్సులు అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ప్రతిష్ట అయిన తర్వాత వెంటనే నడవాలనుకున్నా, కానీ మరి ధనుర్మాసం రావడం, నెల రోజుల పూజలు, దానికంటే ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వెంటనే మళ్ళీ దీన్ని పోస్ట్పోన్ చేయకుండా మరి ఇంత ఇమీడియట్గా నేను మొదలుపెట్టినటువంటి ఈ యాత్రకి నన్ను మరి సార్ కానీ పిల్లలు కానీ నాకు కోఆపరేట్ చేసి మరి ఏర్పాట్లన్నీ చేసి నన్ను పంపించడం, మరి నిజంగా నేను మరి కుటుంబం సహకరించకపోతే నేను ఈ యాత్ర చేసేదాన్ని కాదు. వాళ్ళు కూడా ఎక్కడ కూడా నన్ను విభేదించలేదు. ఒక భగవత్ కార్యక్రమం కాబట్టి వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహించి పంపించడం జరిగింది. మేడం, స్టార్టింగ్ రోజు మీరు బయలుదేరారు కదా, బయలుదేరిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక 3 days తర్వాత కాళ్ళకి పొక్కులు రావడం, పాదయాత్ర ఒక రోజు ఆపడం జరిగింది. ఆ సందర్భంలో అసలు మీకు ఏమనిపించింది? అంటే తిరుపతి అంటేనే ఒక 700 కిలోమీటర్లు, అంత దూరం నడుస్తానా అని చెప్పి మీకు ఏమైనా వెనుకకు తగ్గడం అలాంటిది ఏమైనా జరిగింది? వెనుకకు తగ్గాలి అనే ఆలోచన నాకు ఈ రోజు కూడా రాలేదు. ఎందుకంటే మీకు నేను ఇంతకుముందే చెప్పిన, స్వామిని ప్రతిష్ట చేసిన తర్వాత నేను గతంలో కూడా చెప్పిన, స్వామిని శిలాన్యాసం చేసిన రోజు నుంచి ప్రతిష్ట చేసే వరకు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏ విధంగా అయితే ఒక్కొక్క నెలకి, ఒక్కొక్క 2 నెలలకి, 3 నెలలకి ఎట్లయితే కలలు కంటుందో, నేను కలలు కంటూ
ఆ ఆలయాన్ని నిర్మాణం చేసినప్పుడే నేను ఏమీ లేదు, ప్రతిష్ఠ అయిన తర్వాత నడిచొస్తా అని మొక్కుకున్నా. అంత కఠినమైనటువంటి మొక్కుకున్నప్పుడే నేను అనుకున్నా, బేర్ ఫుట్తో వస్తా, ఏమి వేసుకోకుండా ఒట్టి పాదాలతో వస్తా స్వామి అని కొండకి అని మొక్కుకున్నా. ఎందుకంటే నేను ఆ రోజు ఏం ఆలోచించలే, అట్లా మొక్కుకున్నా. కానీ నేను స్టార్టింగ్ ప్రారంభించే రోజే మరి సార్ అన్నారు ఆ రోజు, కనీసం సాక్స్ అని వేసుకొని వెళ్ళు, ఎందుకంటే 700 కిలోమీటర్లు చాలా ఇబ్బంది పడతావు అన్నారు. అయినా కూడా నేను ఎక్కడ కూడా దాన్ని కొంచెం కూడా మనసులోకి తీసుకోకుండా నేను నడుస్తా, నాకేం పర్వాలేదు అనే ధీమాతో నేను రావడం జరిగింది. నేను ఆ రోజు వచ్చే రోజులు కనీసం ఒక స్లిప్పర్స్ కానీ ఒక సాక్స్ కానీ ఏమీ పెట్టుకోకుండా అంత ధైర్యంగా అంత ధీమాగా నేను ప్రారంభించిన తర్వాత మరి ఆ రోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేయడం, మరి భూపాలపల్లి నుంచి స్టార్ట్ చేసి పాండవుల గుట్టకు వచ్చేసరికి నాకు మధ్యలోనే మరి ఆ రాళ్ళు గుచ్చుకోవడం, ఆ వేడికి తార్ రోడ్డు మీద నడిస్తే మరి ఆ వేడికో ఏమో పోయేటప్పటికే ఈవినింగ్ వరకే నాకు అసలు రాజుపల్లికి ఇంకొక 10 నిమిషాల్లో రాజుపల్లికి చేరుతా అనేటప్పటికే పొక్కు చితకడం, అసలు ఆ రోజే చాలా బాధపడ్డటువంటి సంఘటన ఈ రోజు వరకు నాకు గుర్తుంది. అసలు చాలా ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ కూడా మరి అక్కడ ఉందాము అంటేనేమో అక్కడ ఉండడానికి ఏమీ లేదు. ఆ ఇబ్బందితోనే ఒక 10 నిమిషాలు ముందుకు పోయి మరి రాజుపల్లి గ్రామంలో బస చేసి మరి ఆ రోజు మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించి కొంచెం డ్రెస్సింగ్ చేసుకోవడం జరిగింది. అండ్ కొంచెం బ్యాండేడ్ వేసుకొని మళ్ళీ 2వ రోజు కూడా ప్రారంభించడం జరిగింది. 3వ రోజు కూడా 7-8 కిలోమీటర్లు చంద్రరావుపేట వరకు కూడా పోవడం జరిగింది. అక్కడికి పోయినాక ఇంకా నా కండిషన్ బాగాలేకుండా ఉండింది. అక్కడ నుంచి మరి నెక్కొండలో స్టే చేసి 2 రోజులు మరి అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. అదే స్టే చేసిన రోజే అనుకున్నా, స్వామి సంకల్పం ఇచ్చింది నువ్వే, తీసుకుపోయేది కూడా నన్ను నడిపించేది కూడా నీవే అని మరి స్వామికి ఆ రోజే మొరబెట్టుకొని నేను గట్టిగా ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఆ 2 రోజులు నేను దానికి రెస్ట్ ఇచ్చి వచ్చినటువంటి పొక్కులకి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నర్సంపేటలో పాపము డాక్టర్ లావణ్య అనుకుంటా, ఆ అమ్మాయి వచ్చి నాకు ఆయింట్మెంట్ ఇవ్వడం, ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా పనిచేసినాయి. 2 రోజులు రెస్ట్ తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆటంకం లేకుండా నడిచిన. మళ్ళీ కూడా నిన్న 3-4 రోజుల క్రితం మళ్ళీ మడమెల మీద పోకులు రావడం, మళ్ళీ పరీక్షించిండు స్వామి, ఇవి ఇంత దూరం వచ్చింది, నడుస్తుందా నడవదా, అసలు మళ్ళీ వెనక్కి పోతుందా అనే పరీక్ష పెట్టినట్టు నాకు అనిపించింది. అంతా మరి 22 రోజులు నడిచిన తర్వాత కూడా చాలా మరి కాళ్ళకి ఇంకా పోకులు రావడం, చాలా ఇబ్బంది పడ్డా. అయినా కూడా ఎక్కడికి కూడా వెనక తీయకుండా మరి నేను, ఎందుకంటే సంకల్పం చేయకూడదు, చేసిన సంకల్పాన్ని దాన్ని నిర్వర్తించాలనే మనస్తత్వం కలిగిన దాన్ని మరి అది అందులో మళ్ళీ భగవత్ కార్యక్రమం కాబట్టి తప్పకుండా మరి ఎంత ఇబ్బంది అయినా కూడా మరి వాళ్ళ ఇక్కడ వరకు 23వ రోజు వరకు చేరడం జరిగింది. ఎంత ఇబ్బంది కలిగినా, ఇబ్బంది కలిగినప్పుడు బాధపడుతున్నాను కానీ పడుకున్నాక ప్రార్థన చేస్తున్న దేవుడికి, స్వామి నన్ను మంచిగా తీసుకుపో, నాతో ఉన్న వాళ్ళు అందరూ కూడా మంచిగా నడవాలి, మంచిగా రావాలని ఆ సంకల్ప బలం ఉంది. ఖచ్చితంగా ఇవాళ మరి అనుభవాలన్నిటితో ఎన్ని ఇబ్బందులైనా ఏమి ఇబ్బంది అనిపించట్లేదు. ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయిన తర్వాత డెలివరీ పెయిన్స్ ఎట్లయితే మర్చిపోతుందో ఆ టైంకు ఇబ్బంది పడ్డా తర్వాత ఇమీడియట్గా దాన్ని మర్చిపోవడం, మళ్ళీ స్వామిని తలుసుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, అట్లా ఈ కార్యక్రమం చాలా మంచిగా మంచి అనుభూతితో చేసిన. మేడం, మామూలుగా కొంత దూరం నడిస్తేనే అలసిపోతూ ఉంటారు చాలామంది, అలాంటిది సుదీర్ఘంగా మీ పాదయాత్ర కొనసాగుతూనే ఉంది. దీనికి అసలు మీ సీక్రెట్ ఏంటి? అసలు మీరు ఫుడ్ కూడా తినట్లేదు, ఉడికిన వస్తువులు కూడా, అది అంటే తింటున్నారా లేకపోతే మొక్కు అయిపోయినాక స్టార్ట్ చేస్తారా? కుక్డ్ ఫుడ్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. నేను తిరుపతికి పోయి వచ్చిన తర్వాతనే స్వామి చెప్పినాను కదా, జెండా అక్కడ నుంచి తీసుకొని బయలుదేరినాం. మళ్ళీ ఈ జెండా అక్కడ పెట్టి స్వామి మరి ఆశీస్సులు అక్కడ మన భూపాలపల్లి ఆలయంలో పెట్టాలనేదే నా సంకల్పం. అక్కడ పెట్టిన తర్వాత తెల్లవారి నుంచి నేను మళ్ళీ ఫుడ్ స్టార్ట్ చేస్తా, ఉడికిన ఫుడ్ తినడం. మరి శక్తి అంటే మీరు అడిగినట్టు చెప్పిన భగవంతుని నామం చెప్పడం, మరి అదేవిధంగా ఒక మంచి స్వామి కోసం నేను పాదయాత్ర చేస్తున్నా అనే భావం, నేను ఒక మంచి కార్యక్రమం చేస్తున్నా అనే భావమే నాకు ఇచ్చేటువంటి శక్తి, అంతకు మించి ఏమీ లేదు. నేను తినేటువంటి ఫుడ్ మొత్తం తినకుండా ఏమి ఉండట్లేదు, మంచిగా నేను ఫ్రూట్స్ తీసుకుంటా, నట్స్ తీసుకుంటున్నా, దాంతోపాటు లిక్విడ్స్,
కొబ్బరి నీళ్ళు అట్లాంటివి తీసుకుంటున్నా కాబట్టి శక్తి సరిపోతుంది, బాగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఫుడ్ తీసుకున్న దానికంటే ఎక్కువ కూడా చాలా యాక్టివ్గా బాడీ లైట్గా అనిపించడం, మరి భజన చేయటం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాం. నామ సంకీర్తన చేస్తే వచ్చే శక్తి దాంట్లో అది చేస్తే తెలుస్తుంది. కాబట్టి రోజు నామ సంకీర్తన చేస్తూ భజన చేస్తూ స్వామి యొక్క కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి నాకేమీ అనిపించట్లేదు. అంత శక్తివంతంగా బాగానే ముందుకు పోతా ఉంది. మేడం, పాదయాత్ర మీరు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరిగిందా, లేకపోతే ఏమైనా మార్పులు జరిగాయి? అనుకున్న ప్రకారం అంటే నేను ఎందుకంటే నేను ఒక మ్యారథాన్ రన్నర్ని, 42 కిలోమీటర్స్ రన్ చేసేటువంటి నాకు ఫుల్ ఎండ్యూరెన్స్ ఉంది. రోజు ఒక 45 నుంచి 50 కిలోమీటర్లు నడవగలుగుతా అని షెడ్యూల్ పెట్టుకోవడం జరిగింది. కానీ తీరా స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇంతకుముందు అన్నట్టు నా కాళ్ళకు బొబ్బలు రావటం, మరి అదొక 2 రోజులు డిలే అవ్వటం, మరి దాంతోపాటు నేను ఒకదాన్నే సంకల్పం చేసిన, కానీ మరి నాతో పాటు ఆ భగవంతుడు పంపించినట్టు మరి 67 సంవత్సరాలు ఉన్నటువంటి శంకర్ గారు భూపాలపల్లి నుంచి సింగరేణి ఎంప్లాయ్ ఆయన రావటం, ఇట్లాంటి అంటే అందరినీ తీసుకొని ఒక 4-5 ఉన్నారు. మరి వీళ్ళందరినీ తీసుకొని పోవాలంటే చూసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 15-16 రోజులు అనుకున్న యాత్ర మరి కొంచెం సహకరించలేదు శరీరం కూడా. ఎందుకంటే రోజు 45 నడుస్తా అనుకున్న దాన్ని 36-37 కిలోమీటర్లు నడవటానికే అక్కడ వరకే కంఫర్టబుల్ అనిపించేది, ఇంకా ముందుకు పోలేకపోయినా. కాబట్టి కొంత టైం ఎక్కువ, ఇంకొక 6-7 రోజులు ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా తిరుపతి ప్రతిష్ట చేసినటువంటి స్వామికి ఫోన్ చేసిన, స్వామి ఎందుకు 15 రోజులు అనుకున్న యాత్ర నాకు ఇట్లా రావడం ఇదంతా ఏంది అంటే, అమ్మ స్వామికి చేసేటువంటి యాత్రలో మీరు ఎప్పుడు కూడా పర్టికులర్గా ఇన్ని రోజులు 15 రోజుల్లో వస్తా 16 రోజుల్లో వస్తా అని ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. స్వామి నన్ను ఎప్పుడు రప్పిస్తావో అప్పుడు రప్పించుకో అనే దాంట్లో ఆ భావనలో ఉండి మీరు నడవడం స్టార్ట్ చేయండి అమ్మ, ఇన్ని రోజులు అనే పెట్టుకోవద్దు అన్నారు. సో అదే విధంగా దాన్ని కంటిన్యూ చేసిన. కొంత లేట్ అయినటువంటి మాట వాస్తవం, కానీ ఏదేమైనా చాలా చక్కగా యాత్ర మాత్రం ఎక్కడ ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా ఇక్కడ వరకు పూర్తి చేశాం. పాదయాత్రలో 2 రాష్ట్రాలు దాటారు, అనేక జిల్లాలు అనేక గ్రామాలని టచ్ చేసుకుంటూ వచ్చారు. మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల నుండి వచ్చిన స్పందన ఏంటి, ఎలా ఉంది మేడం? భూపాలపల్లిలో మొదలుపెట్టి మరి చెల్పూర్ మీదుగా గన్పూరు, మరి అదేవిధంగా కర్కపల్లి మైలారం నుంచి పాండవులగుట్టకు చేరడం జరిగింది నా యాత్ర. పాండవులగుట్టలో లంచ్ చేసుకొని రాజుపల్లికి రావడం, మరి రాజుపల్లిలో డిన్నర్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ మల్లంపల్లి మీదుగా నర్సంపేటకి రావడం, నర్సంపేటలో బస చేసి మళ్ళీ అక్కడి నుంచి చంద్రావుపేట, నెక్కొండ మీద నుంచి 2 రోజులు రెస్ట్ అయిన తర్వాత మరి ఇనుగుర్తికి రావడం, ఇనుగుర్తిలో పడుకొని మరి అక్కడ వద్దిరాజు రవిచంద్ర గారి సోదరులైనటువంటి అదేవిధంగా దేవేందర్ గారు, కిషన్ గారు వాళ్ళ నుంచి పొద్దున్నే అక్కడ ఒక మంచి లక్ష్మీ నరసింహస్వామి పాత ఆలయం, వాళ్ళు పొద్దున్నే 6 గంటలకే మా వాళ్ళందరూ వస్తారు మిమ్మల్ని దర్శనానికి తీసుకెళ్తామని చెప్పి పడుకున్నారు 10:30కు. నేను అనుకున్నా ఇంత పొద్దున ఎవరు వస్తారులే అనుకున్నా, కానీ లేసేటప్పటికి వాళ్ళు పాపం అందరూ మంచిగా మంగళహారతులు వాటన్నిటితోని నన్ను ఆలయానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మరి పంపించిండ్రు. నేను మీకు ముందే చెప్పిన, ఆ నెక్కొండలో 2 రోజులు బ్రేక్ తర్వాత మరి అక్కడి నుంచి వాళ్ళందరూ ఆ ప్రోత్సాహం ఇచ్చి పంపించడం, మరి అక్కడి నుంచి చిన్న నాగారం నుంచి ముత్యాలమ్మ గుడి నుంచి అట్లా సాగుతూ మరి ఇనుగుర్తి నుంచి మరి దంతాలపల్లి మీదుగా సూర్యాపేటకు రావడం, సూర్యాపేటలో మరి జగదీశ్వర్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో పడుకోవడం, అక్కడ ఉదయమే లేవగానే ఒక మంచి పురాతనమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకొని మరి అక్కడి నుంచి వచ్చి రావులపేంట మీద నుంచి రావులపేంటలో ఒకరింట్లో మంచిగా అక్కడ ఎంపీటీసీ వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు ఎంతో ఆప్యాయతగా, అసలు ఆ అమ్మ అయితే మమ్మల్ని అందరినీ ఎంతో అభిమానించి ఒక ఇంటి మనుషుల కంటే ఎక్కువ మరి ఆ రావులపేంట నుంచి లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ బయలుదేరి మరి మిర్యాలగూడ భాస్కర్రావు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత భాస్కర్రావు గారి వైఫ్ కూడా మమ్మల్ని మా కోసం ఎంతో సేపటి నుంచి ఎదురు చూసి మమ్మల్ని మంచిగా ఆహ్వానించి మంచి డిన్నర్ ఏర్పాటు చేసి మరి ఉదయమే మళ్ళీ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి దామర్చెర్లకు సిమెంట్ ఫ్యాక్టరీకి చేరినాం.
ఇంకా అక్కడి నుంచి తెల్లవారి కృష్ణా నది మీద నుంచి ఆంధ్రాలోకి ఎంటర్ అయినాం. ఈ గ్రామంలో లంచ్ చేసుకొని మరి ఈవినింగ్ బుగ్గ డ్యామ్ మీద కూడా బస చేసి అట్లా ఇంకా సాగుతూనే ఉంది. పల్నాడు జిల్లాలో ఎంటర్ అయినాం. పల్నాడు తర్వాత మరి ఇంకా ప్రకాశం నుంచి వైఎస్ఆర్ జిల్లా, కడప జిల్లా మీదుగా చిత్తూరుకి చేరుకోవడం జరిగింది. ఇట్లా అన్ని గ్రామాలలో ఎక్కడికి పోయినా కూడా మరి బద్వేలుకి వచ్చిన తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే గారు విజయమ్మ గారు మమ్మల్ని ఆహ్వానం తెలియజేయడం మాకు ఇట్లా అనేక అనుభవాలు. మరి ఎక్కడ చూసినా కూడా పాదయాత్ర చేస్తున్నాము అంటే అందరూ కూడా మాకేదో స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్టు, అంటే నిజంగా కూడా వాళ్ళ ముఖ కవలికలు అవన్నీ చూస్తే చాలా గొప్పగా ఇంత దూరం నుంచి వస్తున్నారు అనేది మమ్మల్ని ప్రేజ్ చేయడం. ఒక అతను పాపం పెద్ద ఆయన, అమ్మ నీకు ఎన్ని లక్షలు కోట్లు ఉన్నా ఏమున్నా ఎన్ని ఆస్తులున్నా నీకు ఏది రాదు, నువ్వు ఉన్నంతసేపు నీకు ఈ పాదయాత్ర అనేది ఒక గొప్ప అనుభూతిని ఒక జ్ఞాపకాన్ని ఇస్తుందని అట్లా ప్రోత్సహిస్తూ చెప్తున్నటువంటి మాటలు నా మదిలో చాలా ఉన్నాయి. అన్నీ కూడా మంచి గొప్ప అనుభవాలు. ఇవాళ ఇక్కడ కడపకు వచ్చిన తర్వాత కూడా కడపలో ఉన్నటువంటి నాయకులు, ఎందుకంటే ఇదంతా కూడా బ్రహ్మం గారు నడిచినటువంటి నేల ఇది. మరి భక్త కన్నప్ప ఆలయం నిర్మాణం చేసినటువంటి శివాలయం ఇది. ఇట్లా అన్ని మంచి మంచి మరి మాటలు వింటూ నా యాత్ర సాగింది. ఇట్లా మీ పాదయాత్రలో ఎంతోమంది భూపాలపల్లి నుండి కూడా కంటిన్యూస్గా నడిచిన వాళ్ళు ఉన్నారు. అసలు మీ భక్త బృందంలో బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కానీ అసలు వాళ్ళ గురించి ఒక్కసారి. ఇప్పుడు చెప్పిన సంకల్పం చేసుకున్నది నేను ఒక్కదాన్ని, కానీ నేను ఎవరిని వస్తారా నడుస్తారా అని నేను ఎవరిని అడగలేదు. కానీ మీకు ఇంతకుముందే చెప్పిన మరి అక్కడి నుంచి 60 సంవత్సరాల శంకర్ గారు మా టీం క్యాప్టెన్ ఆయన. ఎందుకంటే 60 సంవత్సరాల నుండి మోకాలు నొప్పులతోని నడుస్తున్నా, నేను కూడా నడవాలనుకుంటున్నా. ఎందుకంటే స్వామి మన దగ్గర ప్రతిష్ట అయిన తర్వాత, స్వామిని చూసిన తర్వాత కొండకు నడిచొస్తా అని మొక్కుకున్నా అని చెప్పడం జరిగింది. అది కోయిన్సిడెన్స్ అనిపించింది నాకు. మరి ఆయన కూడా పాదయాత్రలో పాల్గొనడం, మరి చిన్నోడైనటువంటి ప్రేమ్ నాతోని అప్పుడప్పుడు రన్నింగ్ చేసే అబ్బాయి, మేడం మీరు పాదయాత్ర చేస్తున్నట్టు నేను వాట్సాప్ గ్రూప్లలో చూసినా, నేను కూడా వస్తా మీతోనంటే, ఈ అబ్బాయి చిన్నోడు ఏం పాదయాత్ర చేస్తాడులే అని నా మనసులో అనిపించింది. కానీ అంత కమిట్మెంట్తోని నేను పలానా డేట్స్ చెప్పినాక మరి వచ్చి ఆ రోజు నేను 5 గంటలకు గుడి దగ్గరకు వస్తా అంటే నాకంటే అరగంట ముందు వచ్చినటువంటి మరి ప్రేమ్ శంకర్ ఇద్దరం కూడా ముగ్గురం మరి అక్కడి నుంచి మా యాత్ర మొదలుపెట్టడం జరిగింది. మరి దాంతోపాటు ముందుకు వచ్చినాం. చెప్పినా కదా నేను మీకు, పాండవుల గుట్టలో బస చేసినప్పుడు అక్కడికి కొండ్రావుపేట నుంచి రమేష్ వచ్చిండు. రమేష్ వస్తే సార్ని నమస్తే పెట్టినప్పుడు నువ్వు పోతావా మేడంతో అని అంటే, పోతా, నువ్వు పొద్దుగాలనే బట్టలు చదువుకొని రా అంటే, పొద్దుగాల బట్టలు చదువుకొని వస్తా అంటే నేను అనుకున్నా, ఇంతకుముందు ప్రేమను అనుకున్నట్టే ఇతన్ని కూడా అనుకున్నా, ఈయనే వస్తాడా అనుకున్నా. కానీ పొద్దునే మేము మల్లంపల్లికి పోయేసరికి పాపం అటు మల్లంపల్లికి పోయి మళ్ళీ మాకు వెనకకు రిటర్న్ వచ్చిండు. అంటే కమిట్మెంట్ నాకు అప్పుడు అర్థమైంది, ఆయన రాగలుగుతాడని. సో అట్లా రమేష్ యాడ్ అయ్యిండు. మళ్ళీ దానికంటే ముందు సూర్యనాయక్ తండా మీదకి వెళ్ళిపోతుంటే తిరుపతి అనే పిల్లోడు, ఎస్టీ అబ్బాయి, ఇంతకుముందు సైకిల్ మీద ఆయన తిరుపతి యాత్ర చేసి వచ్చినటువంటి అనుభవం ఆయనకు ఉంది. కాబట్టి మరి నాతో వస్తున్నటువంటి వైస్ ఎంపీపీ లతాతోని నేను కూడా మేడంతో వస్తా అని చెప్పడం, మరి పొద్దున్నే బ్యాగ్ పట్టుకొని ఆయనే రాజపల్లికి రావడం, మరి ఇవన్నీ చూస్తే నాకు, ఎందుకంటే స్వామివారు ఒక్కొక్కరిని నాకు నా తోడుకు పంపించినట్టుగా అనిపించింది. ఈ నలుగురిని తీసుకొని తిరుపతిని, రమేష్, మరి అదేవిధంగా ప్రేమ్ శంకర్, నేను ఐదుగురము చంద్రావుపేటకు చేరినాం. చంద్రావుపేటకు చేరంగానే చంద్రావుపేటలో మేము రెస్ట్ తీసుకుంటున్నాం. మా హుసేన్పల్లి సర్పంచ్ ఫోన్ చేసాడు, శ్రీనివాస్, మా కొడుకు కూడా మీతో పాదయాత్ర చేయాలనుకుంటున్నాడు మేడం, వస్తాడట అంటే, రమ్మనవయ్యా దాందేముంది అన్న. మరి మేము సాయంత్రం వరకు హైదరాబాద్ నుంచి అరవింద్ వచ్చిండు. అరవింద్ అంతా రెడీ అయిపోయిండు. తెల్లారి పొద్దున్నే చెప్పులు లేకుండా నడవడం మొదలుపెట్టిండు. నేనన్నా, నేనే చెప్పులు లేకుండా నడిచి ఇంత ఇబ్బంది పడుతున్నాను ఆయన, నీకు వద్దు, నువ్వు చెప్పులు వేసుకో అంటే, లేదు మేడం నేను చెప్పులు వేసుకోకుండా నడుస్తా అని అంటే, నాకు ఆ రోజు అనిపించింది, మరి చెప్పులు వేసుకోకుండా నడుస్తా నేను మొక్కినటువంటి మొక్కు కూడా మరి ఆయన వచ్చి చెప్పులు లేకుండా నడుస్తున్నాడేమో, స్వామి అట్లా పంపించిండేమో అనుకున్నా. పాపం ఇట్లా ఈ ఆరుగురం ఈ యాత్ర మొదలుపెట్టినాం. ఆరుగురం ఎక్కడ కూడా ఒక్క
అడుగు కూడా కారులో పెట్టకుండా మరి అందరం కూడా ఎంతో నిష్టగా ఎంతో కమిట్మెంట్ తోని నడుస్తూ రావడం. మరి ఒక 15 రోజుల తర్వాత పాపం శంకర్ గారికి మోకాలు నొప్పులు ఎక్కువ అవటం, ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. ఇంత దూరం నడిచిండు పాపం, అయ్యో ఈ ఈ మా ఇంత ఈ మిగతాది కూడా రిమైనింగ్ కూడా కంప్లీట్ చేయాలి స్వామి అని ఆ రోజు కూడా మళ్ళీ గట్టి సంకల్పం చేసుకోవటం. ఇట్లా మరి ముందుకు వస్తా ఉన్నాం. కమిట్మెంట్ అంటే నిజంగా మా టీం అంటే నిజంగా టీం ఇది. 5గురం ఉన్నవాళ్ళం కానీ 100 మంది కౌరవులుండి ఏమీ చేయలేనట్టుగా పంచపాండవులు 5గురు ఉండి ఎట్లయితే బలంగా చేస్తారో మా టీం పాపం నేను 4 అంటే 4, 3 అంటే 3 టెన్షన్గా నాకంటే 5 నిమిషాలు ముందు రెడీ అయ్యి బొట్లు పెట్టుకొని మంచిగా ఎల్లో డ్రెస్లు వేసుకొని అంత కమిట్మెంట్తో ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు మా ఎల్లో టీంకి. ఎందుకంటే అందరు కూడా చాలా చక్కగా పాపం. ఒకటే నాకు బాధ ఏంటంటే అరవింద్ కూడా పాపం 500 కిలోమీటర్లు నడిచిన అబ్బాయి ఇంటి దగ్గర పాపం మరి వాళ్ళ పెద్దనాన్నకి సీరియస్గా ఉండటం, ఆయన పోవడం. ఆయన పోయిన తర్వాత తెల్లవారి నుంచి కార్తీక్ మరి నా పిల్లోడు నా అటెండర్, మేడం నేను అరవింద్ పోయిండు కదా నేను చెప్పులు లేకుండా నడుస్తా మేడం అని మరి ఆ కార్తీక్ కూడా మరి నడుస్తున్నాడు. పాపం వాడు చిన్నోడైనా కూడా ఆ కమిట్మెంట్ తోని అంటే మేడమే నడుస్తుంది, 60 ఏళ్ళ శంకర్ గారు నడుస్తాండ్రు, మాకేమైంది అనుకున్నారో పాపం ఏమనుకున్నారో కానీ మొత్తానికి వాళ్ళు కూడా నడవడం. ఏదేమైనా మరి ఈ 6గురం చాలా కమిట్మెంట్ తోని ఈ యాత్రను చేయడం జరిగింది. ఇది అంటే నేను ఒక్కదాన్నే కాదు, ఇవాళ ఒక్కదాన్ని నేను అనుకున్నా సంకల్పం చేసి చేయనైతే చేసిన, కానీ ఇవాళ వీళ్ళంతా ఈ యాత్ర అంతా చూసిన తర్వాత ఒక్కదాన్ని ఉంటే అమ్మో ఎట్లా నడిచేదాన్ని, అసలు కొంచెం ఇబ్బంది అయ్యేదేమో, చాలా కష్టపడేదాన్నేమో అని అనిపిస్తున్నది. కానీ అందుకనే స్వామి ఇట్లా అందరినీ రెడీ చేసి ఒక టీం లాగా నాకు ఇవాళ మా మహిళలు కానివ్వండి, మరి ఇవాళ మా ఇప్పుడు ఈ నేను చెప్పినటువంటి మా టీం కానీ ఇవాళ అందరూ కలిసి రావడం అనేది నిజంగా ఆ భగవత్ సంకల్పం, ఆ భగవంతుని నిర్ణయమే అని అనిపిస్తూ ఉన్నది. చిన్నోడైనా చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మధ్య వయసు పాపం తిరుపతికి చిన్న కొడుకంట ఫోన్ వస్తూ ఉంది ఇంటి దగ్గర నుంచి, కొంచెం బాధగా ఉంటున్నాడు. అట్లేం లేదు, అంత బాగానే జరుగుతుందని ఆయనకు సర్ది చెప్తా ఉన్నాం. రమేష్ కూడా పాపం ఇంటి దగ్గర కొడుకు పిల్లలు, ఏదేమైనా కూడా అందరు కూడా ఒకసారి నిర్ణయం తీసుకున్నాం కూడా నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అనే దాంతోనే ఈ యాత్ర అందరూ కూడా పరిపూర్ణంగా విజయవంతంగా చాలా కమిట్మెంట్తో చేసినటువంటి యాత్ర. ఈ యాత్ర అందరికి గుర్తుండిపోయేటువంటి యాత్ర. అంటే వీళ్ళే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎక్కడో లాంగ్ నుండి కూడా చాలా మంది వచ్చినట్టు తెలుస్తుంది మేడం. అంటే వాళ్ళు ఎన్ని రోజులు పార్టిసిపేట్ చేశారు, ఎలా నడిచారు, ఏంటి వాళ్ళ గురించి? ఫ్యామిలీ మెంబర్స్ అంటే సార్ అయితే ముందు నాతో పాటు నడిచారు. పాండవులగుట్ట వరకు, రాజపల్లి వరకు కూడా రావడం జరిగింది. చంద్రావుపేట, డోర్నకల్లు, మరి అదేవిధంగా సూర్యాపేట, తెలంగాణ వరకు మొత్తం కూడా సార్ నాతో పాటు పార్టిసిపేట్ చేయడం, అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం, అట్లా సారు వచ్చిపోవడం జరిగింది. పిల్లలు కూడా బాబు కూడా మరి ఫస్ట్ రోజు రావడం, 2 రోజులు మధ్యలో ఒకసారి 2 సార్లు రావడం, మరి దాంతోపాటు వచ్చిండ్రు పాప, అల్లుడు, మనవడు, మనవరాళ్ళు. ఒకరోజు మా వియ్యంకురాలు వచ్చిపోయింది. ఇట్లా మరి సార్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో రావడం, ఇట్లాంటివి అన్నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళు. వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, వచ్చి పార్టిసిపేట్ చేసిండ్రు. రాని వాళ్ళు ఫోన్లలో మాట్లాడి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వడం, ఇట్లాంటివి అన్నీ జరిగినాయి. ఇది ఎవరు చేయాలన్నా రావాలన్నా ఇదేమీ అంత సాహసం చేసేటువంటి ఇది కాదు. అందరూ కూడా అన్ని గంటలు నడవాలి, అన్ని రోజులు నడవాలి అంటే అందరికీ సాధ్యపడేది కాదు. ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళ సపోర్ట్ అయితే ఉంది అని ఇంతకుముందే చెప్పిన, తప్పకుండా ఇవాళ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి మరి ఈ యాత్ర నాతో పాటు నడిచినటువంటి మరి వాళ్ళు ఇప్పుడు ఈ 6గురం ఏదైతే పరిపూర్ణంగా నడిచినామో మరి మేడంకి సపోర్ట్గా ఉండాలి, మేడంతో పాటు మేము కూడా ఉంటాం అనే దాంట్లో మరి నాతో పాటు మొదటి రోజు నుంచి షైంపేట్ వైస్ ఎంపీపీ లతా గారు, మరి అదేవిధంగా మా కజిన్ రజనీ గారు, మరి అదేవిధంగా శ్రీమాల గారు, మరి భూపాలపల్లి నుంచి కూడా తిరుపతమ్మ, పద్మ, మరి స్వప్న, ఈ ముగ్గురు కూడా వీళ్ళు వారం రోజుల తర్వాత వచ్చిండ్రు. పాపం అయినా కూడా మరి రోజు కూడా మేడంతో పాటు నడవాలనే ఉత్సాహంతో మరి వాళ్ళు కూడా నడవడం, మరి కొంతమంది కార్యకర్తలు కూడా ఈరోజు రావడం, మధ్యలో కూడా కార్యకర్తలు మరి తెలంగాణలో ఉన్నంత వరకు గన్పూర్ వాళ్ళు, మరి అదేవిధంగా రేగొండ వాళ్ళు,
షాయింపేట వాళ్ళు వీళ్ళందరూ కూడా నాతో పాటు నా పాదయాత్రలో సహకరించి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎవరు ఎంత నడిచిండ్రో, నడిచిన వాళ్ళు నడవని వాళ్ళు అందరూ కూడా మరి అందరికీ ఆ స్వామి ఆశీస్సులు ఉండాలి, అందరం కూడా బాగుండాలి అనేదే నా సంకల్పం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. మేడం, ఇంకొక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఎప్పుడు మీరు కొండపైకి వెళ్తారు? ఎప్పుడు ఆ తిరుపతి దేవుడి దర్శనం మీకు జరుగుతుంది? ఇక్కడ కుక్కలదొడ్డి అనే గ్రామంలో మరి ఇక్కడ ఉండడం బస చేస్తున్నాం ఈరోజు. రేపు ఉదయమే 6 గంటలకు మరి అన్నమయ్య నడిచినటువంటి దారి మరి గుండా అడవిలో నుంచి రేపు మరి టీం అంతా కూడా బయలుదేరి పైకి పోవడం జరుగుతుంది. నాకు తెలిసి రేపు మధ్యాహ్నం 2-3 గంటల వరకు కొండకు చేరుకుంటాము. తర్వాత మరి దర్శనం అనేది ఎల్లుండి మంగళవారం పొద్దున ఉదయం ఉండొచ్చు, సాయంత్రం ఉండొచ్చు. ఎందుకంటే అవన్నీ కూడా మరి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మంగళవారం దర్శనాలు అయిపోతాయి. దర్శనాలు అయిపోయిన తర్వాత మరి ఎప్పుడు కూడా అన్నమయ్య మిట్ట నుంచి లేకుంటే అలిపిరి నుంచి నడిచేటువంటి అనుభవం ఉంది. కానీ ఎప్పుడు తిరుపతికి వచ్చినా కాలినడకనే పైకి పోవడం అలవాటు. కానీ ఈసారి మరి ఇక్కడ నుంచి అన్నమయ్య నడిచినటువంటి దారి నుంచి నడిస్తే బాగుంటుంది అనేది గతంలో విన్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ప్రస్తుత జెడ్పీ చైర్మన్ గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు ఎప్పుడు మరి ప్రతి సంవత్సరం ఆయన కాలినడకన ఆ దారి నుంచి పోతారని తెలియంగానే మరి వారిని అడగడం, మరి అందరూ కూడా సహకరించి ఆ దారి గుండా పోయడానికి మరి సహకరించారు కాబట్టి రేపు ఆ దారి నుంచే పోతా ఉన్నాం. అదొక కొత్త అనుభూతి. అది ఎప్పుడెప్పుడు పోదామా అనేది అదొక అనుభూతినిస్తూ ఉంది. కాబట్టి రేపు అక్కడి నుంచి పోయి మరి స్వామిని దర్శనం చేసుకొని మరి వాళ్ళ జెండా తీసుకొని వచ్చినాం. భూపాలపల్లి నుంచి ఇక్కడి వరకు రోజు కూడా ప్రతి ఉదయమే మరి ఆ జెండాను తీసుకొని రోజు అన్ని గ్రామాల నుంచి, అన్ని దేవాలయాల నుంచి దాన్ని మరి భుజం మీద మోసుకొని తీసుకొచ్చినటువంటి జెండాని మరి స్వామి దగ్గర కూడా దర్శనం చేయించుకొని మరి ఆ జెండాను తీసుకొని మళ్ళీ భూపాలపల్లికి వచ్చి అక్కడ విమాన గోపురం మీద పెడతాం దాన్ని. ఇప్పుడు మీరు ఇంత దూరం నడిచారు అంటే మీ వీడియోలు చూసి కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని కానీ ఎవరైనా నడుద్దామని ముందు స్టెప్ తీసుకున్న వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? నడవాలనుకునే వాళ్ళకి నడవగలుగుతాం, ఎట్లయినా ఎవరైనా నడవగలుగుతారు. దానికి కావాల్సింది ఏమి లేదు. విల్ పవర్ ఉండాలి, సంకల్పం ఉండాలి, సంకల్ప బలం ఉండాలి. ఉన్నప్పుడు ఖచ్చితంగా నడవగలుగుతారు. దాంట్లో మేమేమి నడవలేము అనేది అయితే ఏమి ఉండదు అనేది అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నాకు వచ్చినటువంటి ఇబ్బందులు, నేను ఇంత రన్ చేసేదాన్ని, నేను ఇంత ఫిట్గా ఉన్నదాన్నే నాకు కొంచెం ఇబ్బందులు అయినప్పటికీ అనిపించింది ఫస్ట్లో, అయ్యో ఇట్లా అయింది అని. కానీ ఏమీ లేదు, సంకల్పం బలం గట్టిగా ఉంటే వెళ్ళగలుగుతాం అనేది ఈ ఎండ్ ఆఫ్ ద డే నాకు అర్థమైంది. తప్పకుండా ఎవరైనా చేయాలనుకునే వాళ్ళకి తప్పకుండా చెయ్యొచ్చు. ఎందుకంటే ఇది ఒక మంచి అనుభూతినిస్తుంది, ఒక మంచి గొప్ప అనుభవాలు. కాబట్టి చేసే వాళ్ళకి సూచనలు అంటూ ఏముండవు. నేను ఫస్ట్లో అనుకున్నా కొంచెం లేట్గా స్టార్ట్ చేసేవాళ్ళం, 5, 5:30, 6 అయిపోయేది. ఒక వారం రోజులు 4 రోజుల తర్వాత అనిపించింది ఇంత తొందర, ఎందుకంటే ఎండ వస్తుంది కాబట్టి పొద్దున్నే 4 గంటలకు స్టార్ట్ చేసి తొందరగా ఫినిష్ చేస్తే బాగుంటుందని మరి పొద్దున్నే పెట్టుకోవడం. 4 గంటలకు షార్ప్గా, 3 గంటలకు లేచి 4 గంటలకు స్టార్ట్ అవుతున్నాం. 4 నుంచి 10, 9:30, 10 గంటల వరకు చేస్తే ఆ చల్లగా ఉన్నటువంటి టైంలో ఎక్కువ వాక్ చేయగలిగినాం. సో అందుకని పొద్దున పెట్టుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం కొంచెం బాడీ రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ 4, 4:30కు స్టార్ట్ చేసి 7:30 వరకు అట్లా నడిచేవాళ్ళం. రోడ్డు మీద ఇంకా నాకు తెలిసి హైవే మీద నడిచేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించేది. హైవే మీద కాకుండా ఎక్కడైనా బైపాస్ రోడ్స్ అట్లాంటివి ఉన్న వాటినే ప్లాన్ చేసుకున్నాం. బట్ ఎక్కడైనా లేని దగ్గర కొంత మరి హైవే మీద నడిచేటప్పుడు కొంచెం రిస్ట్రిక్షన్, ఎందుకంటే మరి చాలా అందరం గుంపులుగా పోకుండా 1 by 1 వెళ్ళేవాళ్ళం. మరి ముందు ఒక లీడ్ తీసుకునేవాళ్ళు, ముందు ఒకరు ఉండేవాళ్ళు, వెనక ఒకరు ఉండేవాళ్ళు. వెనక అట్లా మరి ఒక కారు కూడా వెనక పెట్టేసి లైట్లు పెట్టుకొని అట్లా ఇట్లాంటివన్నీ కూడా కాషన్ తీసుకొని చేస్తే ఏమి ఇబ్బందులు ఉండవు. అసలు ఏమీ చేయకుండా అయ్యో ఇట్లయితే ఎట్లా, అట్లయితే ఎట్లా అంటే అది ఎట్లయితే ఎట్లా, ఇట్లయితే అట్లానే ఉండిపోతుంది. కాబట్టి చెయ్యాలనుకునే వాళ్ళకి తప్పకుండా
సంకల్పం చేయాలనేది ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతాం అనేది నా ఒపీనియన్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు కోరిన కోరికలు నెరవేరి భూపాలపల్లిలో మరింత అభివృద్ధి చెందాలని B1 న్యూస్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.